అప్పుని ఐపీఎస్ని చేసిన కళ్యాణ్, రాహుల్ కుట్రలు బయటపెట్టి అరెస్టు చేసిన అప్పు, షాక్లో ధాన్యలక్ష్మి, రుద్రాణి. ఇంతకు ఏం జరిగింది? అసలు అప్పుని ఐపీఎస్ని కళ్యాణ్ ఎలా చేశాడు? రాహుల్ కుట్రలేంటి? మరి రాహుల్ కుట్రలు బయటపెట్టి అప్పు అరెస్టు చేయడమేంటి? అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు. మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా రాజ్ వెళ్ళి కళ్యాణ్ని ఎంతో ఆతృతగా బయలుదేరి వెళ్తాడు. కళ్యాణ్ అప్పుని ఇంటికి తీసుకొచ్చేద్దాం, ఇంకా కళ్యాణ్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలని ఎంతో సంతోషంగా వెళ్ళిన కళ్యాణ్కి నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే అక్కడ కళ్యాణ్ మాట్లాడిన మాటలకైతే రాజ్కి అవును కదా, నిజంగానే పిన్ని రాత్రికి రాత్రి నిర్ణయం తీసేసుకోవడం ఏంటి, అప్పుని తన కోడలుగా అంగీకరించి కాదు కదా పిన్ని తీసుకురమ్మంటావు, కేవలం కళ్యాణ్ కోసమే. అలా ఇక్కడికి వచ్చినా కానీ ఇటు కావ్య, స్వప్న పడుతున్న బాధలే అప్పు కూడా పడాల్సి వస్తుంది. అప్పుకంత సహనం ఉండదన్న విషయం క్లియర్గా తెలుస్తుందని కళ్యాణ్ ఇంటికి వచ్చేస్తాడు. రాజ్ ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి రావడంతో ఏడి కళ్యాణ్ ఎక్కడా, అప్పు ఎక్కడా అంటూ ఇంకా ఎంతో ఆతృతగా ప్రకాశం అడిగేసరికి రానని చెప్పారు. పిన్ని మారలేదంట, కేవలం అప్పుని కోడలుగా అంగీకరించిన తర్వాతే ఇంట్లో అడుగు పెడతానంటూ కళ్యాణ్ చెప్పాడంటూ మాట్లాడేసరికి అలా ఎలా చేస్తాడు, నా కొడుకు నా దగ్గరికి రాడా, మొత్తం అంతా మార్చేసింది, నా కొడుకును పూర్తిగా అప్పునే మార్చేసింది, కావాలనే రావట్లేదు అని చెప్పనేసరికి అదేంటండి, అప్పు ఎందుకు మార్చేస్తుంది కళ్యాణ్ని, అయినా కళ్యాణ్ని అప్పు పెళ్లి చేసుకుంది కేవలం ఆస్తి కోసమే కానీ మీరు అన్నారు కదా, ఆస్తి కోసం అన్నప్పుడు ఇక్కడికి వచ్చి ఆస్తిని అనుభవించాలి కదా, అనుభవించకుండా కళ్యాణ్తో ఉంటూ కష్టాల పాలు ఎందుకు అవుతుంది అప్పు, వాళ్ళ గురించి వాళ్ళ ప్రేమ గురించి పెళ్లి గురించి మీరు విలువ తెలుసుకోవాలని కళ్యాణ్ అప్పు ఇద్దరు ఇంటికి రానని చెప్తున్నారు, ఇప్పటికైనా అర్థం చేసుకోండి అంటూ స్వప్న మాట్లాడేసరికి అంటే నేను అర్థం చేసుకోవట్లేదని అంటున్నావా అని చెప్పాను, కానీ ఎవరెవరి మాటలో విని అపార్థం చేసుకోవద్దు అంటున్నాను. మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుని బాగా చేస్తున్నారని, మీరు మాట్లాడే మాట మీ నోటి నుంచి వచ్చినా కానీ మాట్లాడించేది వేరే వాళ్ళని క్లియర్గా అర్థమవుతుంది ఆంటీ. అందుకే ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకోండి, వాళ్ళ వల్ల మనకు ఉపయోగం ఉండదు, ఎప్పటికైనా ప్రమాదమే. అలాంటి వాళ్ళతో మీరు స్నేహం చేస్తున్నారన్న విషయం మాత్రం ఎప్పుడు కూడా మర్చిపోకండి అంటూ స్వప్న చెప్పేసరికి ఏ స్వప్న ఏ అని చెప్పాను, కానీ నేను నిన్న అనలేదు కదా అత్త, నీ పేరెత్తేనా నీ ఊసెత్తేనా, గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే భుజాలు తడుముకున్నట్టు నేను ధాన్యలక్ష్మి ఆంటీతో మాత్రమే మాట్లాడుతున్నాను, నువ్వెందుకు అంత కంగారు పడిపోతున్నావు, ఏదో నువ్వేదో ధాన్యలక్ష్మి ఆంటీకి లేనిపోనివన్నీ చెప్పి ఆవిడ మనసు మార్చినట్టు అని చెప్పాను, కానీ నువ్వు నన్నే అంటున్నావు అనగానే ఆ మార్చింది మీరే అయితే మిమ్మల్నే అన్నట్టు అని చెప్పనేసరికి ఇంకా కళ్యాణ్ రాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆఫీస్కి బయలుదేరేసరికి ఇంకా నువ్వు సంతోషంగా ఉంటావా, నీ తమ్ముడు అక్కడ కష్టాలు పడుతుంటే అంటూ రాజును బాధ పెట్టేటట్టు మాట్లాడుతుంది. ఇంకా సీతారామయ్య కోపం వచ్చి ఆఫీస్ బాధ్యతలు రాజు తీసుకోడు, కళ్యాణ్ ఇంట్లో అడుగుపెట్టేంత వరకు ఆఫీస్కి వెళ్ళొద్దు రాజు అని చెప్పి ఇంకా సీతారామయ్య గారు చెప్పేసరికి ఏంటమ్మా ధాన్యలక్ష్మి, ఇల్లు నీదనుకుంటున్నావా, నీ ఆస్తి నీదనుకుంటున్నావా, నీ పుట్టిన నుంచి తెచ్చావా, నేను నా కష్టార్జితంతో పెంచి ఇంత సంపాదించాను, నా కొడుకులు దాన్ని పెంచుతున్నారు, అంతేగాని నీ పుట్టింటి నుంచి ఏం తెచ్చి పెట్టేలేదు కదా, నీ ఆస్తి నీకు పనిచేయడానికి, నీకు ఇష్టమైతే ఉండు లేదంటే వెళ్ళిపో నీ ఇష్టం అని చెప్పనేసరికి ధాన్యలక్ష్మి షాక్ అవుతుంది. మా నాన్న చెప్పింది అర్థమైంది అనుకుంటా, ఇది నీ పుట్టింటి ఆస్తి కాదు అంటున్నాడు, ఇక మీదటైనా నోరు అదుపులో పెట్టుకుని ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రకాశం అంటాడు. ఇంకిక్కడ కళ్యాణ్ ఆలోచిస్తూ ఉంటాడు, ఏం చేయాలి, ఎలా చేయాలి, బ్రతకడానికి బ్రతుకు తెరువేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉండేసరికి ఒక పేపర్ అయితే కళ్యాణ్ దగ్గరికి ఎగురుకుంటూ వస్తుంది. నవలా పోటీ అని, నవలా పోటీకి 15 రోజులు మాత్రమే సమయం ఉంది, ఆ నవల్లో పోటీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన వాళ్ళకి ఉద్యోగంతో పాటు ప్రతి ఉద్యోగం జీతం 2 కూడా ఇస్తాం మా కంపెనీలో అని చెప్పి ఒక నవలలు రాసి ఒక
కంపెనీ దగ్గర అయితే ఓ పేపర్ ప్రకటన వస్తుంది. అది చూస్తాడు కళ్యాణ్. భగవంతుడు ఈ రకంగా నాకు సహాయం చేస్తున్నాడేమోనని చెప్పి ఇంకా గబగబా అక్కడ ఉన్న పేపర్లతో కొన్ని పేపర్లు కావాలని తన చేతిలో ఉన్న డబ్బులతోటే తన చేతికున్న వాచి అమ్మేసి కొన్ని పేపర్లు పెన్నులు తెచ్చుకొని ఇంకా అవి బుక్ రాయడం నవల రాయడం మొదలు పెడతాడు. ఇంకా అలా పేపర్స్ అన్నీ కూడా నింపిన తర్వాత నవల కోసమని తన చేతి రింగును కూడా అమ్మేసి ఒక బుక్నైతే ప్రింటింగ్ చేయిస్తాడు. ఇంకా అలా ప్రింట్ చేసిన తర్వాత ఆ బుక్ని వాళ్ళ కొరియర్ పంపిస్తాడు. ఏంటి కవి, నీ చేతిని వాచ్ ఉండాలి ఉంగరం ఉండాలని చెప్పాను కానీ ఒక పని పర్పస్ మీద వాటిని అమ్మేసానులే అప్పు. నువ్వెక్కడికి వెళ్ళావు అనగానే అదే పిజ్జా డెలివరీకి వెళ్దామని పని ఒప్పుకోవడానికి వెళ్ళాను అని చెప్పనేసరికి వద్దప్పు, నేను ఒకటి పూర్తి చేశాను, అందులో కనుక సక్సెస్ అయితే నువ్వెక్కడికి వెళ్ళనవసరం లేదు, నువ్వు ఐపీఎస్ అవుదుగానని చెప్పాను. కానీ ఏంటి మనకి ఇప్పుడు తినడానికి తిండి లేదు కానీ ఐపీఎస్ అవ్వడమా అని చెప్పానుగా అని మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడేసరికి సార్ కొరియర్ అని చెప్పనేసరికి ఇంకా కొరియర్ వస్తుంది. కళ్యాణ్ ఏ బుక్నైతే వాళ్ళకి పంపిస్తారో అదే బుక్తో పాటు ఒక అపాయింట్మెంట్ లెటర్ కూడా వస్తుంది. ఇంకా అలా లెటర్ వచ్చేసరికి మీరు ప్రతి వారానికి ఒక్కొక్క నవల రాసి పంపించండి, మీకు నెలకు 30,000 రూపాయలు జీతం ఇస్తామంటూ మీరు మా ఆఫీసుకు కూడా వచ్చే పని లేదు, మీరు ఇదే దానికి పంపించేస్తే మేము వెంటనే మీకు చెక్ పంపించేస్తాం, ఇదిగోండి మీరు పంపించిన బుక్కు గాను గిఫ్ట్ ప్రైజ్ అంటూ 10,000 రూపాయలు గిఫ్ట్ చెక్ కూడా అందులోనే ఉంటుంది. ఇంకా అప్పుని పట్టుకొని చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సక్సెస్ అయింది అప్పు, నేను అనుకున్నది సక్సెస్ అయింది అని చెప్పాను. కానీ ఏంటి కవి ఏం చేసావు అని చెప్పాను. కానీ పేపర్ ప్రకటన ఇచ్చింది అదంతా కూడా అప్పుకు చూపించేసరికి అప్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే నీకు ఇందులో జాబ్ వచ్చిందనమాట, నువ్వెంతగానో ఇష్టపడే సరస్వతి అంటే సరస్వతి పుత్రుడు కదా, కవితల రూపంలోనే నీకు జాబ్ వచ్చిందనమాట, నీకు తగ్గ జాబే వచ్చిందని చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకా ఆ క్షణం నుంచి కూడా ఐపీఎస్ అవ్వడానికి బుక్స్ అన్నీ కూడా తీసుకొస్తాడు. వారానికి ఇంకా కళ్యాణ్ అయితే ఇంటి దగ్గర ఇంటి వంట చేసుకుంటూ తనకు వచ్చినట్టుగానే వంట చేస్తూ ఇంకా నవల రాస్తూ ఉంటాడు. వారానికో నవల చెప్పని పంపించేసేసరికి ఇంకా వాళ్ళు రెండు నవలలు పంపించండి వారానికి, ఇక్కడ సరిపోవట్లేదు అని చెప్పనేసరికి 2 సంపుట్లు రిలీజ్ చేద్దాము, ఒకటి సాడ్ టైప్ ఒకటి లవ్ స్టోరీ 2 కూడా చెయ్యండి అని చెప్పాను. కానీ ఇంకా 2 తీరి మీద తనైతే నవలు రాయడం స్టార్ట్ చేస్తాడు. పగలు రాత్రి అనే తేడా లేకుండా రాస్తూనే ఉంటాడు. ఇంక ఇక్కడ అప్పు కూడా పగలు రాత్రి తేడా లేకుండా ఐపీఎస్ ట్రైనింగ్ దాకా చదువుకుంటుంది. ఇంకా అక్కడికి వచ్చేసరికి ఇంకా ఫీజు కట్టాల్సిన అవసరం వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ఒకేసారి 2 లక్షల రూపాయలు ఫీజు కడితేనే అకాడమీలోకి ఎంట్రీ ఉంటుంది అని చెప్పనగానే అప్పుడే కళ్యాణ్ అయితే వాళ్ళకి సహాయం చేస్తాడు. ఇంకా 2 లక్షలు కట్టిన తర్వాత ఐపీఎస్ ట్రైనింగ్కి అయితే అప్పు వెళ్ళిపోతుంది. ఇంకా అలా వెళ్ళిపోయి ఐపీఎస్ అయ్యే తిరిగి వస్తుంది. తిరిగి వచ్చేసరికి కళ్యాణ్ చాలా సంతోషపడిపోతాడు. కళ్యాణ్ అప్పటి వరకు సంపాదించిందంతా కూడా పోగేసి అన్నయ్య అంటూ ఇంకా రాజ్ ఇచ్చిన 2 లక్షలు కూడా ఇచ్చేస్తాడు. అదేంటి కళ్యాణ్ అని చెప్పాను. కానీ అప్పుని నా డబ్బులతో నేను కష్టపడి ఐపీఎస్ని చేశానన్న తృప్తి నాకు ఉండాలి అంటే నువ్వు ఈ 2 లక్షలు తీసుకో అన్నయ్య అని చెప్పనేసరికి సరే అని తీసుకుంటాడు. ఇంకా అలా తీసుకున్న తర్వాత అప్పు డ్యూటీలో జాయిన్ అవుతుంది. అప్పు డ్యూటీలో జాయిన్ అయిందన్న విషయం తెలుసుకున్న కావ్య చాలా సంతోషపడుతుంది. ఇంకా అప్పు అదే స్టేషన్లో జాబ్ చేస్తుందన్న విషయం తెలియక ఒకరోజు కావ్య అయితే ఆఫీస్కి వస్తూ ఉంటుంది. ఎందుకంటే రాజు ఎండి బాధ్యతలు తప్పుకున్నా కానీ కావ్య మాత్రం డిజైనర్గా ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ బాధ్యతల్లో చూసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే కావ్య అందులో డిజైనర్ కదా, ఆ రకంగానే కావ్య తన జాబ్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. అలా వస్తూ పోతూ ఉన్నప్పుడు ఇంకక్కడ కంపెనీలో ఫ్రాడ్ జరిగిందని, అది కోట్లలో ఫ్రాడ్ జరిగిందన్న విషయం కావ్య కనిపెడుతుంది. అది మొత్తం రాహులే చేశాడని, ఎంతో పెద్ద ఫ్రాడ్ చేసి కంపెనీకి వేరే వాళ్ళది ప్రాజెక్టు ఇప్పించాడన్న విషయం తెలుసుకున్న కావ్య అయితే వెంటనే పోలీస్ రిపోర్ట్ ఇస్తుంది. ఇలా మా కంపెనీలో ఫ్రాడ్ జరిగింది, ఇదంతా కూడా రాహుల్ చేశాడు, ఇదిగోండి రిపోర్ట్స్ అని చెప్పి మొత్తం అన్నీ కూడా అంటే ఫైల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసేసరికి కరెక్ట్గా అదే స్టేషన్కి అప్పు వస్తుంది. అప్పు రావడంతో
పైన ఎస్ఐతో మాట్లాడుతూ ఉండగా ఫైల్ అయితే అటు ఇటు ఊగుతూ ఉండేసరికి పైన కళ్యాణ్ ఫోటో రాహుల్ ఫోటో కనిపిస్తుంది. రాహుల్ ఫోటో కనిపించి కింద కావ్యాని సిగ్నేచర్ చేసి ఉంటుంది. అక్క సిగ్నేచర్లా ఉంది, అక్కే కదా ఇంత డిఫరెంట్గా సిగ్నేచర్ చేస్తుంది, ఏంటిది అని చెప్పాను. కానీ కంప్లైంట్ వచ్చింది మేడం, ఇప్పుడే ఫైల్ చేశారు అని చెప్పనేసరికి ఏదో కంప్లైంట్ అని చెప్పాను. కానీ కంప్లైంట్ని తీసుకుంది. ఈ కేసుని నేను డీల్ చేస్తానని చెప్పి వెంటనే ఆ కంప్లైంట్ పట్టుకుని దుగ్గిరాల ఇంట్లో అడుగు పెడుతుంది అప్పు. అలా అడుగు పెట్టడంతో ఏంటి పకట వేషగాళ్ళు ఇలాగా వచ్చేస్తున్నారు, ఆ వేషాలు ఈ వేషాలు వేస్తారని తెలుసు కానీ ఏకంగా పోలీస్ వేషాలే వేసుకుని వస్తారని తెలీదు అని చెప్పి మాట్లాడుతుండగానే వెనకాల ఇన్స్పెక్టర్, నలుగురు కానిస్టేబుళ్ళు అందరూ కూడా వస్తారు. సెల్యూట్ కొట్టేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా వెళ్ళి నేరుగా ఇందిరాదేవికి, సీతారామయ్య గారికి కాళ్ళకి నమస్కారం చేస్తుంది. అపర్ణ కాళ్ళకి కూడా నమస్కారం చేస్తుంది. ఇంకా అలా చేసిన తర్వాత అప్పు అని చెప్పాను. కానీ అవును అత్తయ్య, నేను ఐపీఎస్ ఆఫీసర్ని అయ్యాను, మీ ఇంట్లో ఒకరిని అరెస్టు చేయడానికి వచ్చానని. కానీ ఎవరిని అని చెప్పనేసరికి నేనే కంప్లైంట్ ఇచ్చాను అత్తయ్య అని చెప్పనేసరికి ఏమైంది కావ్య అని చెప్పాను. కానీ మన కంపెనీలో ఒక 10 కోట్లకి ఫ్రాడ్ జరిగింది అత్తయ్య. ఎందుకంటే ఆ 10 కోట్ల ప్రాజెక్టు ఫాల్స్ ప్రాజెక్ట్ అని పెట్టి అంతా కూడా డబ్బులు మొత్తం రాహులే తీసేసుకున్నాడు. నా దగ్గర పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి. ఆ ప్రూఫ్సే స్టేషన్లో చెప్పి కంప్లైంట్ ఇచ్చాననగానే ఏవవి అని చెప్పి వెంటనే రాజు ఓపెన్ చేసి చూస్తాడు. మరి ఇంత జరుగుతున్నప్పుడు చెప్పకపోవడం ఏంటని చెప్పారు. కానీ ఆ విషయం మీకు చెప్తే మీరు కేవలం ఇంట్లోనే సర్దు మణిగిస్తారు తప్ప రాహుల్కి ఎలాంటి శిక్ష పడదు. ఇంతకుముందు ఖైరతా బ్రాంచ్లో కూడా 35 లక్షలు తప్పు చేసినా కానీ మీరు అలానే వదిలేశారు. ఇప్పుడు ఏకంగా 10 కోట్లకు పెట్టాడు. అలాంటి తప్పుడు ఎలా వదిలేస్తాను? అందుకనే కంపెనీ బాధ్యతలు నేను తీసుకున్నాను కాబట్టి ఆఫీస్ బాధ్యతలు నేనే కంప్లైంట్ ఇచ్చాను అని చెప్పనేసరికి నా కొడుకును అరెస్ట్ చేయడానికి వీల్లేదు అనగానే అడ్డొస్తే నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను, పక్క తప్పుకో అంటూ రుద్రాణిని వార్నింగ్ ఇచ్చి పక్కకు జరిపేసరికి రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంది. ఒక్కసారిగా ధాన్యలక్ష్మి షాక్ అయిపోతుంది. అప్పు పోలీస్ అయిందా? కళ్యాణి అప్పుని పోలీసుని చేశాడా? కళ్యాణ్ ఏం చేస్తున్నాడు? అయితే వీళ్ళు బాగానే స్థిరపడ్డారన్నమాట. కళ్యాణ్ సాధించలేదు అనుకున్నది కూడా సాధించగలిగాడు అని ఎంతగానో లోపల సంతోషపడుతుంది అపర్ణ. అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు.